ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా ఎక్కువసేపు మీకు వాక్యాన్ని చెప్పను, కానీ మన కుటుంబాలు దీవించబడాలంటే, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మీ ముందు 5 మాటలు ఉంచుతున్నాను. ఎలాగా ఉండాలి మన కుటుంబాలు? ఈ 5 ముఖ్యమైన అంశాలను ధ్యానం చేసుకొని ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు దీవించబడాలి అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏమిటి అంటే, మన విచారణలో మన కుటుంబాలలో ప్రియులారా యేసయ్యని మన కుటుంబాలకి అధిపతిగా చేసుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొట్టమొదటి ఏంటంటే, మన కుటుంబాలు దీవించబడాలి అంటే మన కుటుంబాలకి యేసు ప్రభువుని అధిపతిగా చెయ్యాలి. ఏంటంటే అధిపతిగా చేయటం అంటే? దురదృష్టం ఏంటంటే ప్రియులారా, మనం ఏమంటా, యేసయ్య నన్ను దీవించటల్లా, నాకు అనారోగ్యాలు వచ్చాయి, నాకు సమస్యలు ఎరుకో గోడల్లాగా ఉన్నాయి, ఎర్ర సముద్రములాగా ఉన్నాయి, కానీ ఎందుకు దేవుడు నన్ను దీవించటల్లా, ఎందుకు దేవుడు నన్ను ఆశీర్వదించటల్లా, దేవుని కృప నాకు ఎందుకు రాటల్లా అంటే పరిపూర్ణ సమర్పణ లేదు నీ గృహములో. పరిపూర్ణ సమర్పణ లేదు నీ గృహములో. నెంబర్ 1, అన్నిటికంటే ముఖ్యంగా నీ కుటుంబాన్ని ప్రియ దేవుని బిడ్డ యేసయ్యకి పరిపూర్ణంగా సమర్పించుకో. నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, జక్కయ్య ఎవరండి? జక్కయ్య యేసు ప్రభువుని తన ఇంటికి ఆహ్వానించుకున్నాడు. ఏం చేశాడు? తన ఇంటికి ఆహ్వానించుకున్నాడు. ప్రియులారా, కానాపల్లి పెళ్లివారు యేసు ప్రభువును తన ఇంటికి ఆహ్వానించుకున్నారు. కొరత తీరిపోయిందా లేదా? కష్టం తీరిపోయిందా లేదా? యేసు ప్రభువును మాత్రమే కాదండి, ఇంకెవరైనా ఆహ్వానించారు? మరియ తల్లిని ఆహ్వానించారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా యేసయ్యని నీ కుటుంబానికి ఆహ్వానించు. అప్పుడు నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. రెండవది ప్రియులారా, మీకు అలాగానే కనిపించవచ్చు కానీ ప్రార్థనా జీవితం ఉండాలి కుటుంబంలో. రెండవ జాన్ పాల్ పాపు గారు ఏమంటారంటే, ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ విల్ స్టే టుగెదర్. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబము కలిసి జీవిస్తుంది. నీ కుటుంబంలో ప్రార్థనా జీవితం ఉందా? ఎంత ఆదర్శవంతమైన కుటుంబాలండి మనవి కదా, ఎంత ముచ్చటైన కుటుంబాలండి మనవి. భార్య, భర్త, కొడుకు, కూతురు, వీలుంటే అమ్మమ్మ, తాతయ్య అందరు కలిసికట్టుగా సినిమాకి వెళ్తామండి. ఆదర్శవంతమైన కుటుంబాలండి మనవి కదా. అటు చూస్తున్నాం ఏంటమ్మా, కాదా? నిజం కాదేంది? ఆదర్శవంతమైన కుటుంబాలు మనవి, చాలా ముచ్చటైన కుటుంబాలండి మనవి. ఎట్టా? భార్య, భర్త, అమ్మ, కొడుకు, కూతురు, అమ్మమ్మ, తాతయ్య అందరూ కూడా ఏం చేస్తారు? కలిసి కట్టుగా ఎక్కడికి వెళ్తారు? సినిమాకి వెళ్తారు. అబ్బా, చూడముచ్చటగా ఉంది. కానీ అదే కలిసి కట్టుగా ప్రార్థన చేస్తామండి. మీకు అందరూ కూడా చెప్తాను, వినండి. ఏంటిదంటే, అత్త కోడళ్ళు ఎక్కడా కలవరు కానీ సీరియల్ చూసే కాడ మాత్రం ఒక చోట కూర్చుంటారండి. అవునా కాదండి? అత్త కోడలు ఎక్కడా కలిసి కూర్చోరు కానీ ఒక్క చోట మాత్రం కూర్చుంటారండి కలిసి. ఎక్కడండి? గడి చెప్పండి. సీరియల్ దగ్గర మాత్రం కలిసి కూర్చుంటారు. ఈ మగోళ్ళకేమో సాయంత్రం 6 అయితే నాలక బీకుద్దండి, ఆడవాళ్ళకేమో సాయంత్రం 6 అయితే ఏం బీగుతాయి? కళ్ళు బీగుతాయి. దేనికోసం? సీరియల్ కోసం. వద్దండి ప్రియులారా, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే అద్భుత శక్తి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియులారా, మీకు అందరికీ స్తోత్రం చెప్తున్నానండి. దయచేసి అందరూ వినండి జాగ్రత్తగా. మీ పిల్లలకి మీరు కూడబెట్టేటువంటి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు, వేల రూపాయల డబ్బుల కంటే మీరు చేసే ప్రార్థన వాళ్ళ గొప్ప దీవెనగా మారబోతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దయచేసి గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథంలో మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో గుర్తుపెట్టుకోండి. తల్లులు తమ పిల్లలను దీవించమని ఎవరి దగ్గర తెచ్చారో? యేసయ్య దగ్గర తెచ్చారు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా యేసయ్యా
నా బిడ్డను దీవించయ్యా, నా కుమారుని దీవించయ్యా, నా కుమార్తెను దీవించయ్యా. ప్రియులారా, భయంకరమైన సత్యాలు మీకు చెప్తున్నానండి. రోజులు సరిగా లేవో, రోజులు సరిగా లేవో. నీ కుమారుడు ఏం చేస్తున్నాడో నీకు తెలుసా? నీ కుమార్తె ఏం చేస్తుందో నీకు తెలుసా? నువ్వు చెప్పిన మాట వింటున్నారా ఈ రోజుల్లో? లేదు ప్రియులారా. కానీ నువ్వు చెప్పిన మాట వినకపోయినా కానీ నువ్వు కన్నీటితో నీ బిడ్డల కొరకే ప్రార్థన చేయగలిగితే, నువ్వు కన్నీటితో నీ బిడ్డల కొరకే ప్రార్థన చేయగలిగితే, నువ్వు చేయలేనటువంటిది, నువ్వు చెప్పినా విననటువంటిది ఆ యేసయ్య వలన నీ బిడ్డలు మారుతారు. యేసయ్యలో నీ కుటుంబంలో అద్భుతం జరుగుతుంది. నీ బిడ్డలు ప్రయోజకులు అవుతారు, నీ బిడ్డలు దీవించబడతారు. ప్రార్థన ఒక్కటే నీ బిడ్డలకి రక్షణ, ప్రార్థన ఒక్కటే నీ బిడ్డలకు దీవెన. కొన్ని వందల మంది నాకు ఫోన్ చేస్తున్నారండి ఈ రోజుల్లో, కొన్ని వందల మంది ఫోన్ చేస్తున్నారండి. అయ్యా, నా బిడ్డలు చెడిపోతున్నారయ్యా, నా కుమారులు చెడిపోతున్నారయ్యా, సరిగా లేరు, వారికి ఉద్యోగం బాగలేదు, వారికి ఆరోగ్యం బాగలేదు, వారికి చదువులు సరిగా రావటం లేదు, వారి జీవితాలు పాడైపోతున్నాయి. కన్నీటితో వేదనతో ఉన్న తల్లిదండ్రులు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు పిల్లారా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మానవులకు అది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ మానవ శక్తితో, నీ మేధస్సుతో, నీ మానవ బలముతో నువ్వు ప్రయత్నం చేసి ఉండొచ్చు గాక, అది ఫలించకపోయి ఉండొచ్చు గాక, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి వేడుకో. మోనికమ్మ లాంటి వారు తన కుమారుని యొక్క మారు మనస్సు కొరకై 35 సంవత్సరాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కట్టికి పాపాత్ముడు గొప్ప పుణ్యాత్ముడుగా మారాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఏ తల్లి అయితే, ఏ తండ్రి అయితే తన బిడ్డల కొరకే ప్రార్థన చేశాడో వాళ్ళ ప్రార్థనను యేసయ్య ఆలకించాడో, వాళ్ళ మరణ దేవుడు ఆలకించాడో. యాయిరు తన కుమార్తె కొరకే ప్రార్థన చేయగా మరణావస్థలో ఉన్నటువంటి తన కుమార్తెను జీవంతో లేపాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నాయను వితంతు ప్రియులారా కన్నీటితో ప్రార్థన చేయగా యేసయ్య ఆ తల్లి కన్నీటిని తుడిచివేసి మరణించినట్టు తన కుమారుని సజీవుడిగా లేపాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల యొక్క ప్రార్థనని దేవుడు ఆలకించేటువంటి వాడై ఉన్నాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీవు మూడవది చేయాల్సింది ఏమిటి అంటే నీ బిడ్డల కొరకై ప్రార్థన చేయి. నీ బిడ్డల కొరకే ప్రార్థన చేయి. సమయం అయిపోతుంది కాబట్టి త్వరగా చెప్తా. 4వది ప్రియులారా, భార్య భర్తలారా క్షమించుకోనండి. ఏం చేయాలి? క్షమించాలి, మన్నించాలి. యేసు ప్రభువు ఒకరిని ఒకరు క్షమించండి అన్నాడండి. ఏమన్నాడు? మీరు బలిపీఠ సన్నిధికి వచ్చినప్పుడు నీకు వ్యతిరేకముగా ఎవరికైనా మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం, ఆ కానుకను అచటనే విడిచిపెట్టి వెళ్ళి అతనితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను అర్పించమన్నాడు. ప్రియమైనటువంటి భార్యలారా, ప్రియమైన భర్తలారా, ఒకవేళ మీలో ఏదైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే ఈ పండగని మీరు సద్వినియోగం చేసుకోండి. నీ భర్తను క్షమించు, నీ భార్యను క్షమించు. పిల్లలారా, మీ తల్లిదండ్రులను క్షమించండి. మీ బంధుమిత్రులని, మీ అక్కని, మీ చెల్లిని, మీ తమ్ముడిని, ఎవరినైనా కానీ క్షమించటానికి ప్రయత్నం చేయండి. ఈ పండగని ఒక అవకాశంగా మార్చుకుందాం. మన కుటుంబాలు దీవించబడాలంటే దీవించబడే కుటుంబాలు క్షమించే కుటుంబాలుగా ఉంటాయి. క్షమాపణ లేని కుటుంబాలకు దీవెన లేదు. అర్థమవుతుందండి? క్షమాపణ లేకుండా దేవుని దీవెన లేదండి. నీ పాపములే నీకును నాకును మధ్య అడ్డుగోడగా ఉన్నాయి. ఏం పాపాలు? క్షమాపణ లేని పాపాలు, మన్నింపు లేని జీవితం. ప్రియులారా, 4వది అతి ముఖ్యమైనటువంటిది ప్రియులకు దేవుని బిడ్డలారా ఏమిటి అంటే క్షమాపణ ఉండాలి మన కుటుంబంలో. 5వది ముగింపుగా ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు ప్రతి ఆదివారము కూడా ఎంత కష్టమైనా కానీ, ఎంత శ్రమైనా కానీ గ్రామంలో ఉంటే ఉపదేశి మాస్టారు నడిపించేటువంటి ఆరాధనలో పాల్గో. విచారణ గురువు వస్తే దివ్య బలి పూజలో పాల్గో. సంఘ ప్రార్థన ఏంటిదండి? సంఘ ప్రార్థన 5వది ముఖ్యమైనటువంటిది. ప్రియులారా, ఒక వ్యక్తి చేసిన ప్రార్థన వేరు, ఒక కుటుంబముగా చేసిన ప్రార్థన వేరు, ఒక సంఘముగా చేసిన ప్రార్థన వేరు. చాలా బలము చేకూరుతుందండి. ఈ 5 కార్యాలు ఏ కుటుంబంలో అయితే ఉంటాయో,
ఏ కుటుంబంలోకి 5 కార్యాలు ఉంటాయో ఆ కుటుంబానికి డోకా లేదు ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే 5 కార్యాలు మళ్ళీ చెప్పండి అందరూ కూడా. మొదటిది ఏంటిది? స్వామి మీరే చెప్పుకోండి, మాకెందుకు వచ్చిన గొడవ. మొదటిది ఏంటండి? యేసే నా గృహమునకు అధిపతి. యేసే నా గృహమునకు అధిపతి. రెండవది ఏంటిదండి? కుటుంబంలో ప్రార్థనా జీవితం ఉండాలి. రెండోది ఏంటిది? ముఖ్యమైనది కుటుంబంలో ఏముండాలి? ప్రార్థన అనేటువంటిది ముఖ్యంగా ఉండాలి ప్రియులకు దేవుని. మూడవది ఏంటిది? మూడవది, మన కుటుంబాలు దీవించబడాలంటే మీ బిడ్డల కొరకై ప్రార్థన చేయండి. మీ బిడ్డల కొరకై తల్లిదండ్రులారా, మళ్ళీ చెప్తున్నా, మీ బిడ్డల కొరకై ప్రార్థన చేయండి. కాలం సరిగా లేదండి, కాలం సరిగా లేదు ప్రియులకు దేవుని. కాబట్టి దయచేసి మీ బిడ్డల కొరకై ప్రార్థన చేయండి. అదే మీ బిడ్డలకు దీవెనగా ఉంటుంది, మీ కుటుంబాలకు ఆశీర్వాదంగా ఉంటుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. నాలుగవది ఏంటండి? భార్యాభర్తలు క్షమించుకోవాలి. భార్యాభర్తలు ఏం చేయాలి? అదే పిల్లలకు కూడా నేర్పించాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక ముఖ్యమైన 5వది ఏంటండి? సంఘ ప్రార్థనలో అందరము పాల్గొవాలి. ఎవరైతే ఏ కుటుంబంలోనైతే ఈ 5 కార్యాలు ఉంటాయో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ కుటుంబానికి ఎటువంటి డోకా కూడా ఉండదు. దేవుడు వారికి తోడుగా ఉంటారు. మరియ తల్లి యొక్క సహాయ సహకారాలు వారికి తోడుగా ఉంటాయి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈరోజు మీరు మాకు మా పండగ సందర్భంగా, పండగకు ఒక రోజు ముందు మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. మా కుటుంబాలకు మేము అధిపతిగా చేసుకొని మా కుటుంబంలో ఎల్లవేళలా ప్రభువా మేము ఇదిగో ప్రార్థనా జీవితాన్ని జీవిస్తూ ప్రభువా మా బిడ్డల కొరకే ప్రార్థించే కుటుంబాలుగా మారి భార్యాభర్తల మధ్యలో సఖ్యత కలిగి, ఇక చివరిగా మా విచారణలో, మా సంఘాలలో జరిగేటువంటి సంఘ ప్రార్థనలో మేము పాల్గొని మేము మా కుటుంబాలు మాకున్న సమస్తం కూడా దీవించబడిలాగా మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, ముఖ్యంగా ప్రభువా రేపటి రోజున జరగబోయేటువంటి మా విచారణ పండుగ కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ రాబోయేటువంటి ఫాదర్ సింహరాలు గారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మా విచారణ గురువుని దీవించండి ప్రభువా. ఇక్కడ ప్రభువు ఏం చేస్తూ ఉన్న గురువులందరినీ ఆశీర్వదించండి. రేపు రాబోయే గురువులను దీవించండి. సహాయం చేస్తున్న, సహకరిస్తున్న సిస్టర్స్ను దీవించండి. ఉపాధ్యాయ ఉపదేశాలను దీవించండి. సంఘ పెద్దలను, మరిదల సభ్యులను, యూత్ మెంబర్స్ను, గాయక బృందాన్ని ప్రభువ సహాయం చేస్తున్న దాతలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ప్రతి కార్యాన్ని మీరు పరిశుద్ధపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.